రాముడు అందరివాడని కేవలం బీజేపీకి మాత్రమే దేవుడు కాదని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. రాముడిని మొక్కుతాం, బీజేపీని ఎన్నికల్లో తొక్కుతామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని అసెంబ్లీ ఇన్ఛార్జిగా తన భుజాలపై వేసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు నియోజకవర్గం అంతటా చుట్టి వచ్చిన ఆయన ఇవాళ జైనత్ మండలంలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. ఉదయం నుండి మధ్యాహ్న భోజన సమయం వరకు 13 ఊర్లు అనంతరం రాత్రి ప్రచార సమయంలో ముగిసే వరకు కూడా 11 గ్రామాలలో మొత్తం రోజుకు 24 గ్రామాలలో ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. జైనత్ మండలం పోరజ్, సిప్పన్న, కూడ, రాంపూర్, అదేవిధంగా కిమ్మ, అకోలి, కేదార్పూర్, కొరాట, పూసాయి, పిప్పరవాడ, మాండగడ, కామాయి, డోల్హారాలలో ప్రచారం అనంతరం భోజన విరామం తీసుకుని తిరిగి ఫౌజ్పుర, తరోడా, హంసీపుర, అదేవిధంగా నీరాల, బాల్పూర్, ఆకుర్ల, సావాపూర్, లేకర్వాడ, పెంటల్వాడ, సింగ్వి, అదేవిధంగా కోట గ్రామాలలో రాత్రి వరకు ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో ఆయనకు స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. మేము సైతం మీ వెంట అంటూ నాయకత్వంలో పనిచేస్తామంటూ ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారందరికీ కండువలు కప్పి పార్టీలోకి స్వాగతించారు కంది శ్రీనివాసరెడ్డి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ఉండనుందని, బీఆర్ఎస్ ఇక్కడ బలహీనమైందని, ఆ పార్టీకి ఓటేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని కంది శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. ఇక బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉందని, తాము గెలిస్తే రిజర్వేషన్లు తీసివేస్తామంటున్న బీజేపీకి ఓటు వేయొద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు భూములు ఇచ్చిందని, ఇంటి జాగాలిచ్చిందని, ఇండ్లు ఇచ్చిందని, ప్రజలను కడుపులో పెట్టుకుని పాలించిందని గుర్తు చేశారు. అందుకే చేతి గుర్తుకు ఓటేసి సుగుణక్కను పార్లమెంటుకు పంపిస్తే మన కోసం అక్కడ తన గళాన్ని వినిపిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేరుకున్న వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజేశ్వర్, సుభాష్ రెడ్డి, రాజురెడ్డి, రాజారెడ్డి, యాదవ్ రెడ్డి, కృష్ణారెడ్డి గౌరవిస్తున్నాం. వీరందరికీ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గెలుపు కోసం మీరందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు ప్రచారానికి వచ్చేసిన కంది శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మా బోరస్ గ్రామానికి వచ్చినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ కంది శ్రీనివాసరెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. మా గ్రామస్తులు అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము ఏంటంటే కోరేది మా గ్రామానికి ఒక వినతి పత్రము అందజేయడం నుంచి మా గ్రామం తరఫున మీకు అందజేయాలనుకుంటున్నాము.
బోరజ్ గ్రామ పెద్దలు శ్రీ అడ్డి భోజారెడ్డి గారు, జడ్పీటీ జీసీసీబీ పార్టీ చైర్మన్ తుమ్మల వెంకటరెడ్డి గారు, లేడర్ జడ్పీటీసీ, ఆ తర్వాత బోరజ్ గ్రామ పెద్దలు గన్నాజి రాజేశ్వర్ గారు, సుభాష్ రెడ్డి గారు, రాజురెడ్డి గారు, రాజరెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మత్స్యేందర్ గారు, భూమన్న గారు, చరణ్ గారు, సురేష్ రెడ్డి గారు, భూమన్న గారు అందరికీ కూడా పేరు పేరున, అలాగే మన జేఎన్ఎస్ సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి గారు, మన సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎంఎస్సిఐ జిల్లా ప్రెసిడెంట్ శాంతరావు గారు, సుదర్శన్ గారు, ఎంపీటీసీ జైలర్ ఎంపీటీసీ సుదర్శన్ గారు, మిగతా పెద్దలందరూ కూడా నమస్కారాలు, పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటి, మన ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్లో బోరజ్ హైవే నుండి గ్రామం వరకు తార్ రోడ్డు నిర్మాణం తప్పకుండా కొన్ని రోడ్ల శాఖ సీతక్క గారి దగ్గర కాబట్టి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్తాం. అర్హులైన వారందరికీ పింఛన్లు, అతని గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణం కానీ, ఇందిరా మైండ్లు మంజూరు కానీ, శ్మశాన వాటికి రోడ్డు సౌకర్యం కానీ, ఆ శక్తి కొరకు పనిచేస్తా. తప్పకుండా ఇవన్నీ కూడా బోరజ్ గ్రామానికి పంచుకుంటే తప్పకుండా పనిచేస్తా. మనందరూ కూడా మీ అందరికీ తెలుసు, ఈ ఎన్నికలు ఆప్రం సుగుణక్క కేవలం ఆప్రం సుగుణక్కకే కాదు మనం ఓటేసేది. మనం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం, రైతుల కోసం, అందరి కోసం పనిచేసేటువంటి పార్టీ. బీజేపీ వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తా ఉంటుందట. కాబట్టి మనం వాటన్నిటి కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా అట్లనే రైతు బంధు ఈ నెల 9వ తారీఖు లోపు రైతు బంధు మిగతా వారందరికీ రాబోతున్నది. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపు రుణమాఫీ అవుతున్న 15 ఆగస్టు నాడు రుణమాఫీ అవుతున్నది. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఆత్రం సుగుణక్క గారిని బోరజ్ గ్రామం నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మన బతుకులు మారుతాయి, మనకి ఇంకా మరింత అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఏ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినా, ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేస్తేనే మన ఇండ్లు వస్తాయి. 3,500 ఇండ్లు ఈ సంవత్సరం వస్తున్నాయి. నేను బోరజ్ గ్రామానికి మంచి 20,000 ఇండ్లు ఈ సంవత్సరం కట్టిస్తాం. మళ్ళీ కొన్ని సంవత్సరం సంవత్సరం కట్టిస్తాం. అట్లా ప్రతి సంవత్సరం మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తాయి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ వస్తా, ఈ గ్రామానికి పదే వస్తా. ఈ గ్రామం అంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి గ్రామం. ఈ ఊళ్ళో మనకు మంచి ఓట్లు కూడా పడ్డాయి. మీరందరూ నా కష్టకాలంలో తోడున్నటువంటి గ్రామం బోరజ్ గ్రామం. తప్పకుండా ఈ గ్రామానికి మేలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై అభిలాగర్, జై బోరజ్, జై కాంగ్రెస్.
ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు ఎలక్షన్లలో ప్రచారంలో భాగంగా కంది శ్రీనివాసరెడ్డి గారు, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు మన గిమ్మా గ్రామంకు రావడం జరిగింది. మరి ఆలోచన చేయండి, బీజేపీకి ఓటు వేస్తే ఏం లాభం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏం లాభం? ఇప్పటి జనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఓటు వేస్తే 2 లక్షల మాఫీ వస్తుందా? బీజేపీ ఓటు వస్తే 5.5 లక్షల ఇల్లు వస్తుందా? రాదే. బీజేపీ ఓటు వస్తే మహాలక్ష్మి పథకం కింద 2,500 వస్తాయా? రాదే. బీజేపీకి ఓటు వస్తే రైతు బంధు 15,000 ఎకరానికి వస్తుందా? రాదే. మరి ఆలోచించండి. అదే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు వేస్తే అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే ఇవన్నీ మన ఇంటికి చేరుతాయి. ఇప్పుడు 2 నెలల్లో ప్రతి ఒక్కరి ఇంటికి వాలంటీర్లు పెడుతున్నారు. ప్రతి ఒక్కరింటికి వస్తాయి కాంగ్రెస్ పార్టీ వస్తే. మరి ఆలోచన చేయండి, గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఇళ్లే ఉన్నాయి. ఇందిరాగాంధీ హయాంలో ఆ కొత్తిల్లు, రాజీవ్ గాంధీ హయాంలో ఈ కొత్తిల్లు, ఈ గిమ్మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ గారికి హయాంలో అయ్యాయి. మరి ఇంతవరకు ఈ బీజేపీ ఒక్క ఇళ్ళైనా గిమ్మా గ్రామంలో కట్టించిందా? వాళ్ళు కేవలం మతం పేరు మీద నడుస్తున్నారు, మరి అభివృద్ధి పేరు మీద నడుస్తున్నాం. మరి ఆలోచన చేయండి, మొన్న జరిగినటువంటి ఎన్నికలు సెమీఫైనల్ ఎన్నికలు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దించేశావు, యనమల రేవంత్ రెడ్డి పౌర్ణమికి ముఖ్యమంత్రి చేసుకున్నాం. మరి జూన్ 4వ తారీఖు నాడు మనకు ఫైనల్ జరగబోతా ఉంది. ఆ ఫైనల్లో మోడీ గారిని దించేసి మన ప్రియతమ నాయకుడు యువకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మనకెంతైనా ఉంది అని మనం చేస్తా ఉన్నాను. మరి ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు అన్ని హామీలు ఉన్నాయి. రేపటి నుంచి ప్రతి ఇంటింటికి వెళ్ళి మీకు హామీలు నెరవేరుస్తాం, హామీలు చెబుతాం. ఆ హామీలతో ప్రతి ఒక్కరు గిమ్మా గ్రామంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఓటు వేసే విధంగా ప్రేరేపిస్తామని మనం చేస్తూ, సమయం లేదు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు ఇంకెవరైనా మాట్లాడలేదు, కంది శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గిమ్మె గ్రామ ప్రజలకి, అట్లనే మా అక్కలకి, మా చెల్లెమ్మలకి, మా అవ్వలకి, తాతలకి, మా అన్నలకి, మా తమ్ముళ్ళకి అందరికీ నేను తల వంచి నమస్కారం చేస్తున్నా. మీ అందరి బిడ్డని ఆశీర్వదించమని అడుగుతున్నా. మరి మీరు ఒకటే ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచుంటే ముఖ్యమంత్రి ఆఫీస్ దానికి వెళ్ళి మనం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని వచ్చి అభివృద్ధి పనులు చేసుకునేటోళ్ళం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మంచి అయిన ముఖ్యమంత్రి అయిండు, కానీ కొంచెం తేడాతోని మనం ఓడిపోయిన మాట వాస్తవమే. కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా, ఓడిపోయినందుకు నేనేం బాధపడతలేను. నాకు ఇంకా వయసు ఉన్నది, నాకు ఇంక ఇప్పుడు 38-39 ఏళ్ళే, నాకు ఇంకా వయసు ఉన్నది, నాకు ఓపిక ఉన్నది. నేను పైసలు సంపాదించుకున్నందుకు రాజకీయాలకు రాలేదు. దేవుడు నాకు ఆనందం ఇచ్చాడు. నేను గరీబోళ్ళ కుటుంబంలో పుట్టిన, ఆయన అమెరికా దాకా పోయినా, కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నా, నా కంపెనీలు నడుపుకుంటే చాలు, అమెరికాలో కంపెనీ నడిపితే చాలు. నా మునిమనుమలు తిన్నా తరగని ఆస్తి దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు దయతో. నేను పైసలు సంపాదించుకున్నందుకు రాజకీయాలకు రాలే, సేవ చేద్దామని రాజకీయాలకు వచ్చిన. నేను ఓడిపోయినందుకు నాకేం బాధ లేదు, నేనేం నష్టపోలే. ఆదిలాబాద్ ప్రజలే నష్టపోయింది. మనం ఏం చేసినాం, భూములు కబ్జాలు చేసే మనిషిని మనం ఎమ్మెల్యే గెలిపించినాం, పాయల్ శంకర్. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, ఆదిలాబాద్ ప్రజలందరూ అనుకుంటుండ్రు గెలిచి 4 నెలలైంది, 120 రోజులల్లా 150 కోట్ల భూములు, విలువైన భూములు ఆదిలాబాద్ లో కబ్జాలు చేసిండట. అలా అల్లుడిని కూడా కావలు పెట్టిండట, అలా కొడుకుని కావలు పెడుతుండట. భూములు కబ్జాలు చేసిన భూముల దగ్గర మంది దొరకకుండా. నేను అంటున్న మాటలు కాదు, ఆదిలాబాద్ అంతా కోడై కూస్తున్నది. మొన్న ఒక బజరంగ్ అగర్వాల్ అనే ఒక సేటునట ₹1 కోటి అడిగిండ్రట. ఎవరు అడిగిండ్రో మీకు తెలుసు. దెబ్బకు ఆ మనిషి ₹1 కోట్ల ప్రజల దగ్గర ₹1 కోట్ల వ్యాపారం చేసుకునే దగ్గర వసూలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో పాయల్ శంకర్ సమాధానం చెప్పాలి. పాయల్ శంకర్ని గెలిపించిన కదా, ఒక దుర్మార్గుని గెలిపించిన, ఒక రాక్షసుని గెలిపించినాం. 5 ఏళ్ళు ఇంకా మనం భరించబడుతుంది. నాకేం బాగలేదు, ఆదిలాబాద్ ప్రజలే నష్టపోయారు. ఇండ్లు రావాలన్నా ఇప్పుడు చేతి గుర్తే. రేవంత్ రెడ్డి అనే కదా ముఖ్యమంత్రి, ఇండ్లు కావాలన్నా చేతి గుర్తే, రోడ్లు కావాలన్నా చేతి గుర్తే, పింఛన్లు కావాలన్నా చేతి గుర్తే, స్కాలర్షిప్లు కావాలన్నా, కళ్యాణ లక్ష్మి కావాలన్నా చేతి గుర్తు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే.
కానీ ఇక్కడ కాంగ్రెస్ మన ఎమ్మెల్యే గెలుచుంటే మంచిగా ఉండేది, పర్వాలేదు, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపియాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఎలక్షన్ వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నేను మీ అందరికి మాట ఇచ్చినా, జోగు రాములని బొంద పెడతాను మాట ఇచ్చినా బొంద పెట్టామా లేదా? మీ అందరికి రేవంత్ రెడ్డి అని కూడా మాట ఇచ్చిండు, కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను బొంద పెడతాను మాట ఇచ్చిండు, కేసీఆర్ ని బొంద పెట్టిండు. ఎందుకంటే 7 లక్షల కోట్ల బాకీలు చేసిపోయిండు. ఓన్లీ ప్రతి నెల వడ్డీల కోసమే 29,000 కోట్లు కడుతున్నాం మనం. ఆదాయం వచ్చిన వడ్డీలనే ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అవుతుందో 29,000 కోట్లు వడ్డీలే కడుతున్నాం. మొత్తం ఖాళీ సిప్ప, అడుక్కున్న సిప్ప తిరిగి చేసిపోయింది కేసీఆర్. మొత్తం ఉడుచుకున్నాడు, మొత్తం ఉడిచేసిండు, ఏం లేదని. అవన్నీ ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పెట్టిండు, గరీబ్ వాళ్ళకి కష్టం కావద్దని. మహిళలకు బస్సుల ఫ్రీ ప్రయాణం పెట్టిండు. ఆ తర్వాత ఇప్పుడు 5 లక్షలు పెట్టి ఇండ్లు కట్టించే ప్రయత్నం మొదలైంది, కట్టిస్తున్నాడు, స్టార్ట్ అయింది. మన అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి 3,500 ఇండ్లు వచ్చినాయి. అంటే మనం పెద్ద ఊరికి ఒక 50-60 ఇండ్లు ప్రతి సంవత్సరం ఇచ్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు కట్టుకుంటా పోతా అంటున్నాడు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో. రాష్ట్రం మొత్తంలో 4.5 లక్షలు. అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10 ఏళ్ళు ఉంటే 45 లక్షల ఇల్లు కట్టాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా, మీ అందరి ప్రేమ దయ ఉండాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి పని మీరు తీసుకోవాలా. ఎంపీ ఎలక్షన్ ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తే మనకు అభివృద్ధి ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే బీఆర్ఎస్ అయితే పోటీలో లేదే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పోటీలో లేదు. బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ ఎవరైనా ఓటు ఎత్తే కనుక మన ఓటు వృధా పోయినట్టే, మోర్లే పడ్డట్టే. మన పోటీ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యలోనే ఉన్నది. అటు నరేంద్ర మోడీ ఏమంటాడంటే, ఒకవేళ బీజేపీ గెలిచినట ఎస్సీల రిజర్వేషన్ తీసేస్తాడట, ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తాడట, బీసీల రిజర్వేషన్ తీసేస్తాడట, మైనారిటీల రిజర్వేషన్ తీసేస్తాడట, రాజ్యాంగాన్ని మార్చిపడేస్తాడట. మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఎస్సీలల్లా గరీబోళ్ళు, జీతం ఉండేటోళ్ళు ఉన్నారు, ఇంకా ఎస్టీలల్లా గరీబోళ్ళు ఉన్నారు, బీసీలల్లా కూలి పనికి పోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి మీరెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గరీబోళ్ళ పార్టీ, గరీబోళ్ళని పేదోళ్ళని రక్షించేటువంటి పార్టీ. కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నా. ఏ ఎలక్షన్ వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా చేతి గుర్తుకే ఓటేయాలా, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, ఇంకా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకున్నది. ఇక వేరే పార్టీలు ఏవి గ్రామాలలో ఉండద్దు, కాంగ్రెస్ పార్టీతోనే మన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. పింఛన్లు ఎవరెవరికి లేవో ఖచ్చితంగా కొత్త పింఛన్ల రిజిస్ట్రేషన్ మొదలైతే ఎలక్షన్లు కానీ మనం గెలిచి 4 నెలలాయా, 4 నెలల పోయినోడు 10 ఏళ్ళు పాలించినోడు మొత్తం అప్పుల షిప్ప చేతులు పెట్టిపోయినాడు, అడుక్కునే షిప్ప చేతులు పెట్టిపోయినాడు కేసీఆర్. సో మనకి ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మెల్లగా 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 సుక్క 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 నీరుని కుండల జమైతే ఇప్పుడు మెల్లగా కొంచెం మనం అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. మీరందరూ ఆశీర్వాదం పెట్టాలా. ఏదైనాకైనా కాంగ్రెస్ పార్టీ నేను మీకు అందుబాటులో ఉంటా. మనకు మీరందరూ కూడా ఆశీర్వదించాలా. గిమ్మె గ్రామంలో 70-80% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ అనే వ్యక్తి 5 ఏళ్ళు భూములు కబ్జాలు చేసుకుంటే సంపాదనలో పడతాడు తప్ప ప్రజలకు ఏమి మేలు చెయ్యడు. ఆయనకు చేసే ఉద్దేశం కూడా లేదు. ఏమో అంటారు కదా, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పాయల్ శంకర్ కు 20 ఏళ్ళు వెయిట్ చేయంగా ఒక కొబ్బరి చిప్ప దొరికింది. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పని తినుకుంటా నాకుంటా చేస్తాడు. ఇప్పుడు ఇక మీరు అర్థం చేసుకోండి. అటువంటి భూ కబ్జాదారుని మనం ఎమ్మెల్యే చేసినాం. ఇక 5 ఏళ్ళు భోగియాల్సిందే. మీ అందరి ఆశీర్వాదంతో మాత్రం వచ్చే
ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఈసారి మున్సిపల్ చైర్మన్ మన కాంగ్రెస్ వ్యక్తినే, మన కాంగ్రెస్ బిడ్డనే మున్సిపల్ చైర్మన్ చేస్తాం. జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ బిడ్డనే చేస్తాం. మండలాధ్యక్షుడు జెడ్పీటీసీ మండలాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీనే చేస్తాం. ఇవన్నిటిని మీరు ఆశీర్వాదం పెట్టాలని మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్. రుణమాఫీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు 15 ఆగస్టు. ఏ రోజు? 15 ఆగస్టు 17వ తారీఖు నాడు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చెప్తున్నాడు. ఆగస్టు 15వ తారీఖు. బ్యాంకులు ఎవ్వరు కట్టద్దు, బ్యాంకులు ఎవ్వరు మిమ్మల్ని ఒత్తిడి చెయ్యరు. రైతు బంధు కూడా పడుతున్నది. 9వ తారీఖు లోపు మొత్తం రైతు బంధు అందరికి వెళ్ళేటట్టు చేస్తా అన్నాడు. మళ్ళా చెప్తున్నా నేను, పెద్ద రైతులు 30 ఎకరాలు 40 ఎకరాల భూములు రైతు బంధు మర్చిపోండి, రాదు ఇయ్యం. ఓన్లీ చిన్నోళ్ళకే రైతు బంధు ఇస్తాం. ఇది కాంగ్రెస్ జమానా, కాంగ్రెస్ పార్టీ జమానా. చిన్నోళ్ళ తక్కువ భూమి ఉన్నోళ్ళకి, అవునా కాదా, 5, 6, 7, 8 ఎకరాలు ఇట్లా చిన్న తక్కువ భూమి ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తాం. 10 ఎకరాల లిమిట్ పెడుతున్నది. 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తామని పెడుతుంది. 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు రైతు బంధు రాదు. మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ పైన ఉన్న వాళ్ళకి రాదు, కింద ఉన్న వాళ్ళకే వస్తుంది. మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకొని, రైతు బంధు కూడా ఇప్పుడు పడుతున్నది. ఎవరు కూడా ఆందోళన పడద్దు, ఆందోళన చెందొద్దని తెలియజేసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. చేతు గుర్తుకే జై ఆదిలాబాద్, జై ఆదిలాబాద్, జై గిమ్మా, జై గిమ్మా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే మన ఓటు. Jai Congress!
ప్రచారంలో భాగంగా మొదటిసారిగా ఆదిలాబాద్ పులి జోగు రామాన్ని వెంటాడి వేటాడి ఖతం చేసిన పులి దాని ఎండగట్టడానికి ప్రజలందరికీ న్యాయం చేకూరడానికి కంది శ్రీనివాస్ రెడ్డి గారు రావడం మన గూఢధామం తరఫున ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నా అన్న. అలాగే వేదికపై ఉన్న గూఢ గ్రామ పెద్దలకు అడ్డి బోధారెడ్డి గారికి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి గారికి, కళాల శ్రీనివాస్ గారికి, మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ, జగదీష్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారికి, అశోక్ గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ, నన్ను చిన్నప్పటి నుంచి ఆలించి పాలించి పెంచిన గూఢ గ్రామస్తుల ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గూఢ గ్రామంలో అన్న పలు సమస్యలు మేకొచ్చుకున్నాయి. యథావిధంగా చాలా మంది ఆడపడుచులకు పెన్షన్లు లేవన్నా వారి యొక్క ప్రతి ఒక్కరికి ఎలక్షన్ తర్వాత ఎలాగైతే ప్రజాపాలనలో వాళ్ళ యొక్క ఫామ్స్ ఫిల్అప్ చేసిరో చాలా మంది వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధంగా మీరు దయ ఉంచాలని కూడా కోరుతా ఉన్నామన్నా. అలాగే మా ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి కొన్ని సమస్యలు ఉన్నాయన్నా. ఇల్లు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎలాగైతే 3,500 ఇల్లులు మీరు సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి ఇస్తా ఉన్నారు, గూఢ గ్రామానికి ఖచ్చితంగా ఈసారి అయితే మీకు మెజారిటీ తెచ్చి మా మాట నిలిపించుకుంటామని కూడా ప్రత్యేకించి మీ అందరి తరఫున చెప్పడం జరుగుతున్నా. ఇప్పుడు మన ప్రశ్నించే గొంతుక ప్రజా నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పెద్దలు డిసిసి బ్యాంకు చైర్మన్ అడ్డి బోధారెడ్డి గారు, జయగఢ్ జెడ్పీటీసీ వెంకటరెడ్డి గారు, కౌన్సిలర్ కళాల శ్రీనివాస్ గారు, గూడ సర్పంచ్ ప్రభాకర్ గారు, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శాంతంరావు గారు, అశోక్ గారు, నారాయణ గారు, రమేష్ గారు, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, రమేష్ గారు, అందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయింది, చేతి గుర్తు అధికారంలోకి వచ్చింది. కానీ నేను మీ బిడ్డను తక్కువ తేడాతో ఓడిపోయినా కూడా నిరాశపడలే. ఇప్పుడు కనుక నేను ఎమ్మెల్యే గెలిచి ఉంటే ముఖ్యమంత్రి ఆఫీసులకు కొన్ని కళ్ళ మీద సంతకాలు పెట్టుకొని వచ్చి ఫాస్ట్ గా అన్ని పనులు చేయించగలిగేటువంటి అవకాశం ఉంటుండే. పర్వాలేదు, నన్ను మీరు ఆశీర్వాదం పెట్టిండ్రు చాలు. కానీ నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలే. నా సొంత దేవుడు నాకు ఆనందం ఇచ్చిండు. నేను గరీబుల కుటుంబంలో పుట్టా, కానీ అమెరికా లాంటివైనా దేవుడు నాకు ఆనందం ఇచ్చిండు. నా డబ్బులు నేను ఖర్చు పెట్టి ప్రజలకి గరీబులకు ఖర్చు పెట్టాలని నేను రాజకీయాలకు వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం ఉంటే, నాకు వయసు ఉన్నది, నా చిన్న వయసు, ఇప్పుడు నాకు ఓపిక ఉన్నది, నేనేం తొందరపడతలేను. ఇంకా 35 ఏళ్ళు ఆదిలాబాద్ రాజకీయాల వల్ల కంది శ్రీనివాస్ రెడ్డి పేరు లేకుండా ఏ రాజకీయం జరగదు. మీ బిడ్డడు ఇప్పుడు ఒక వ్యక్తిని గెలిపించాడు, పాయల్ శంకర్ని గెలిపిస్తే ఆ రోజు భూములు కబ్జాలు చేసుకుంటే ఇంట్లో తిని పంటాడు. రేవంత్ ఇప్పుడు మీకు ఏది ఇచ్చినా, మీకు పింఛన్ ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తు, మీకు ఇల్లు ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తుడు, మీకు రోడ్లు వేసినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తు. పాయల్ శంకర్ ఏమో ఇసుమంట. అందుకనే పాయల్ శంకర్ కొడుకు, పాయల్ శంకర్ అల్లుడు మొత్తం భూముల మీద ఆదిలాబాద్ భూములన్నీ దోసుకుంటారు. మొత్తం వచ్చినటువంటి అందరు ప్రజలేమంటారు, వచ్చి గెలిచి 4 నెలలు కాలేదు 120 కోట్ల భూముల్ని కబ్జా చేసేదట పాయల్ శంకర్. వచ్చి 120 రోజులు కానీ 4 నెలలు కానీ ఇంకా గెలిచి 120 కోట్ల భూములు కబ్జా చేసిందట. ఒక భూమి దగ్గర పోతే వాళ్ళ అల్లుల్ని కాలు పెట్టిందట. ఇక చూడు, పాయల్ శంకర్ అంటే భూములు కబ్జా చేసే వ్యక్తి. అట్లాంటి దుర్మార్గుని తీసుకుపోయి మనం గెలిపించినాం. ఇక దానికి మనం ఈ 5 ఏళ్ళు భోగించబడుతుంది. ఇక 5 ఏళ్ళు ఇల్లు ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తే, పింఛన్ ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తే. మీకు ఏమి రోడ్లు వేసినా, మీకు ఏమి ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తే ఇస్తున్నది. బీజేపీ గెలలే, ఆదిలాబాద్ లో మాత్రమే గెలిచింది, రాష్ట్రం అంతా కాంగ్రెస్ వచ్చింది. అందుకే నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనం గెలిచి ఉంటే కనుక నిజంగా చెప్తున్నా ఇంకా అభివృద్ధి స్పీడ్ గా మా పక్కకు మంచిర్యాల కొక్కిరాల ప్రేమసాగర్ రావు గెలిచాయనా ఇప్పటికే 120 రోజుల 3,50 కోట్ల నిధులు పట్టుకొచ్చుకున్నాడు ఆయన సొంత మంచిర్యాల.
పట్టుకొచ్చి పొట్టు ఇల్లు అవుతాడు మంచిర్యాల మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింది కాదు పొట్టు రోడ్లు ఎత్తాడు. నేను ఏం చెప్తున్నా అంటే పడవలేడు అయిలేడు అయిపోయింది మీ బిడ్డగా ఉంటా నాకు డబ్బులు అవసరం రాజకీయాల్లోకి రాలే దేవుడు నాకు ఆనందం ఇచ్చిండు మీరేదో ప్రజల నుంచి దోసుకుని పెంపు కావాలని రాలి నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ బుక్కర్ అన్నం పెడుతున్నా మీ అందరికీ తెలుసు నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా బుక్కర్ అన్నం పెట్టకుండా నేను పంపేనే బుక్కర్ ఛాయ్ నీళ్ళు పోసి మిమ్మల్ని ఇవ్వకుండా అయితే నీళ్ళు ఇచ్చే నేను నా ఆఫీస్లో పంపేనే నాకు దేవుడు అన్నం ఇచ్చింది. కానీ ఆదిలాబాద్ అభివృద్ధి మనం చేసుకోవాలా ఇప్పుడు పెద్దమ్మలు చిన్నమ్మలు అమ్మలు తాతల కోసమైనా కాకుండా ఈ చిన్న పిల్లల కోసమైనా మా ఆదిలాబాద్ భవిష్యత్తులో డెవలప్ చేసుకోవాలా. మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే బీజేపీ అది దేశంలో గెలిస్తే మళ్ళా ఈసారి మోడీ గెలిస్తే అది మొత్తం ఎస్సీల రిజర్వేషన్లను తీసేస్తారట, బీసీల రిజర్వేషన్లను తీసేస్తారట, ఎస్టీల రిజర్వేషన్లను తీసేస్తారట, మైనార్టీల రిజర్వేషన్లను తీసేస్తారట, రాజ్యాంగాన్ని మార్చిపెడతారట. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గరీబోల పార్టీ, పేదల పార్టీ, మధ్యతరగతి ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినా పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపింది. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు ఎంపీ కాంగ్రెస్ ని గెలిపిస్తే వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ నేను మళ్ళా చెప్తున్నా ఈసారి మున్సిపల్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ బిడ్డనే మున్సిపల్ పీఠం మీద కూర్చోబెడతా, మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ బిడ్డనే చేస్తా. అభివృద్ధి చేసి చూపిస్తా, మళ్ళా మీరు చూడండి అభివృద్ధి చేసి చూపిస్తా. అట్లనే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కాంగ్రెస్ బిడ్డనే చేస్తాం. ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ అన్ని కాంగ్రెస్ పార్టీ బిడ్డలు అవుతారు ఇక్కడ నుంచి. ఎందుకంటే టీఆర్ఎస్ ఓడు బీఆర్ఎస్ ఓడు పదేళ్ళు మన రక్తం తాగింది, రక్తం ఇల్లు కట్టేడు పింఛన్ల కోసం రిజిస్టర్ చేసేడు, మన రక్తం తాగింది కేసీఆర్. అందుకనే మీ అందరు ఉసురు కలిగి కేసీఆర్ బొందల గడ్డ మీద పడ్డాడు. మీ అందరు ఉసురు కలిగింది దానికి ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఈ ఊర్లో ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాం. మనకు సంవత్సరానికి 3,500 ఇల్లు వస్తాయి. పెద్దమ్మ నేను నాకు సాధ్యం కాని మాటలు చెప్తున్నా, అతను రాదు నాకు శాఖ కాదు. మనకు సంవత్సరానికి 3,500 ఇల్లు వస్తాయి. మన మొత్తం ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇల్లు అంటే ఒక ఊరికి ఒక సంవత్సరం ఒక 25-30 ఇల్లు ప్రతి సంవత్సరం కట్టుకుంటూ పోవాలన్నాం. ఈ సంవత్సరం కొందరికి, వచ్చే సంవత్సరం కొందరికి, మళ్ళీ వచ్చే సంవత్సరం కొందరికి, అట్లా 5 ఏళ్ళల్లో 17,000 ఇల్లు 17,500 ఇల్లు కట్టియాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పింఛన్లు లేనోళ్ళు పెద్దమ్మ ఇది మాత్రం శాఖ రైతులు చేయొచ్చు. పింఛన్లు ఎవరికైతే లేవో అది ఖచ్చితంగా కొత్త పింఛన్ల రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్ ఆందోళన మొదలవుతుంది. దయచేసి పింఛన్లు లేని వాళ్ళందరికీ కొత్త పింఛన్ మొదలుపెట్టచ్చు. ఆ తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు, ఇది పెద్ద విషయం కాదు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు తెప్పిస్తాం. సరేనా? ఇది మాత్రం మనం చేయగలుగుతాం. ఇంకా ఈ ఊరికి బస్సు సౌకర్యం లేదు. మనం కాంగ్రెస్ చేతిగుర్తు గెలిచిన ఈ 4 నెలలలో 23 కొత్త గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అట్లే గూడ, సిరిసేన, రాంపూర్ ఈ 3 గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరూ ఆశీర్వాదం ఉండాలా. రుణమాఫీ ఇంకోటి చెప్తున్నా, బ్యాంకు రద్దు కట్టద్దు. 15 ఆగస్టు 17వ తారీఖు నాడు ఒకటేసారి 2 లక్షల లోపు రుణమాఫీ అవుతాయి అందరికీ. ఎవరు బ్యాంకులు కట్టాల్సిన పని లేదు. అలాగే రైతు బంధు మేము చెప్పినట్టు చిన్న రైతులకే వేస్తున్నాము, పెద్ద రైతులకు వేస్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, చిన్న రైతులకు వేస్తున్నాము. 9వ తారీఖు లోపు చిన్న రైతులందరికీ రైతు బంధు పడుతుంది. 9వ తారీఖు లోపు ఇవాళ 6 కదా, 6, 7, 8 ఇవాళ కొన్ని అంటే ఇవాళ 6, 7, 8, 9 లోపు ఏమైనా 18 పడితే ఇవన్నీ కూడా ఇల్లు చేసుకునే బాధ్యత మనం తీసుకుంటాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆత్రం సుగుణక్కని ఇక్కడ ఏంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2వ నంబర్ మీద ఉంటాం. 1వ నంబర్ మీద 2వ నంబర్ మీద ఉంటాం. ఈసారి చేతి గుర్తు 2 మీద ఉంటాయి. పోయినసారి 1 మీద ఈసారి 2 మీద ఉంటాయి. సరేనా? 1వ నంబర్ పోయినసారి 2వ నంబర్ మీద ఉంటాయి చేతి గుర్తు. ఆత్రం సుగుణక్క గారు చేతి గుర్తు కోటేసి గెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.
జై ఆదిలాబాద్, జై బూరా, జై కాంగ్రెస్. కోరాట గ్రామ ప్రజలకి, మా అక్క చెల్లెలకి, మా అన్నదమ్ములకి, మా చిన్నమ్మలకి, మా పెద్దమ్మలకి, మా కాకలకి, మా పెద్దబాబులకి కోరాట గ్రామంలో ఇండ్లు లేవు. 10 ఏళ్ళ టీఆర్ఎస్ టైంలో ఇండ్లు కట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిండు. చేతి గుర్తు పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొంచెం ఇటు జరిగితే కనుక ఆడోళ్ళకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మనం గెలిచుంటే మనం కొంచెం తేడాతో ఓడిపోయినాం. మనం గెలిచుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆఫీసులకు పోయి ఫైళ్ళ మీద సంతకం పెట్టుకొచ్చి తీసుకొచ్చేటోంది నేను. మనం ఓడిపోయాం. ఎట్లన్నా ఓడిపోయిన వాళ్ళ కళ ఓడిపోయినట్టే ఉంటది, గెలిచినోడి కళ గెలిచినట్టు ఉంటది. మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఏమైందంటే మన ఆదిలాబాద్కు నష్టం జరిగింది. నాకేం తొందర లేదు. నాకు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయి ఏదో సంపాదించాలని తొందర నాకేం లేదు. దేవుడిచ్చిన కాడికి నాకు ఆనందం ఉన్నది. నాకు వయసు ఉన్నది. నేను చిన్నపిల్లగాన్ని. నాకు 39 ఏళ్ళ వయసు ఉన్నది. ఇప్పుడు నాకు ఇంకా 30 ఏళ్ళు. మీరు నన్ను గెలిపించినా ఓడగొట్టినా నేను మీతోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీకు సేవ చేస్తా. నాకు ఇప్పటికిప్పుడే కుర్చీ ఎక్కాలనేమి తొందర లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నన్ను తక్కువ మెజార్టీలో ఓడిపోయినాం మనం. అయితే మనం ఎవరిని గెలిపించినామో మీ ఆ వ్యక్తి ప్రజలుకి మేలు చేసే పనులు చేసుడు బంద్ చేసేసి పైసలు సంపాదిస్తున్నామన్నాడు పాయల్ శంకర్. ఆయన కొడుకు పైసలు, అల్లుడు పైసలు సంపాదిస్తాడు, కొడుకు పైసలు సంపాదిస్తాడు. అందరు కలిసి భూములు విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారు. గెలిచిన 120 రోజులలో 4 నెలలు ఆయన గెలిచి 4-5 నెలల కాలంలో 150 కోట్ల విలువైన భూములు కబ్జా చేసిందట పాయల్ శంకర్ కొడుకు అల్లుడు కలిసి 150 కోట్ల భూములు కబ్జా చేసింది ఆదిలాబాద్ అంటున్న ప్రజలందరూ. మీరు ఆలోచన చేయండి. పాయల్ శంకర్ లంగా దొంగని మీ అందరికి తెలుసు. కానీ ఏదో జిద్దుల పడి ఆయన గెలిపితే ఇంట్లో ఓన్లీ భూములు కబ్జా చేస్తాను, ఇంట్లో పోయి పడ్డాడు అందరూ ప్రజలు అంటున్నారు. మీరు ఇక మనం తప్పు చేసినాం కాబట్టి ఇక భోగియ పడుతుంది 5 ఏళ్ళు పాయల్ శంకర్ తోని తప్పని భోగియ పడుతుంది. ఇంకొకటి మీరు ఒక్కటి ఆలోచన చేయండి. కోరాట గ్రామంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేను ఓడిపోయినా కూడా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి అన్నతోని ఈ గ్రామానికి ఇండ్లు వచ్చేటట్టు చేపించే బాధ్యత నేను తీసుకుంటా. నా మీద నమ్మకం వచ్చింది. చాలా మంది ఎస్సీ సోదరులకు ఇండ్లు లేవని నా దృష్టికి వచ్చింది. వారందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. అట్లనే 15 ఎవరు కూడా బ్యాంకు లోన్లు కట్టద్దు. 15 ఆగస్టు లోపు బ్యాంకుల లోన్లన్నీ 15 ఆగస్టు లోపు మాఫ్ అయిపోతాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకటేసారి ఆగస్టు 15వ తారీఖు లోపు ముఖ్యమంత్రి గారు చేస్తారు. 15 ఆగస్టు. అట్లనే
చిన్న రైతులకి, గరీబోళ్ళకి, పేదోళ్ళకి ఇప్పుడు రైతు బంధు 9వ తారీఖు లోపల పడిపోతుంది. అందరికి కూడా చిన్న రైతులకి, గరీబోళ్ళకి, పేదోళ్ళకి 9వ తారీఖు లోపు ఎవరికైనా రైతు బంధు పడకపోతే వాళ్ళకు కూడా పడుతుంది. అయితే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా, రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చేతు గుర్తు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అది బీజేపీ గెలిస్తే ఏమంటుండంటేనే, గెలిస్తేనట బీజేపీ గెలిస్తే ఎస్సీల రిజర్వేషన్లు తీసేస్తాడట, ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాడట, బీసీల రిజర్వేషన్లు తీసేస్తాడట, మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తాడట. ఇంకా ఎస్సీ బిడ్డలల్లా కోట్లాది మంది కూలి పని చేసుకుని బతుకుతున్నారు, అవునా కాదు? ఇంకా బీసీ బిడ్డలల్లా కోట్లాది మంది కూలి పని చేసుకుని బతుకుతున్నారు, ఎస్టీలలో కూలి పని చేసుకుని బతుకుతున్నారు. మన పిల్లల చదువుల కోసం వీడు రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు బీజేపీ. మనం కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోవాలా, మన కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ. మీకు ఇందిరమ్మ ఇండ్లు ఆ కాలంలో కట్టించింది, మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుంది. మీరు చేతి గుర్తుకే ఓటేయాలా. మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలా, ఏ ఎలక్షన్ వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, మండలాధ్యక్షుల ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, ఏ వచ్చినా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు గెలిపిస్తే అక్కడ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మనం అభివృద్ధి చేసుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, నాళాలు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లోన్లు తెప్పియచ్చు. ఎస్సీ కార్పొరేషన్ తోని, బీసీ కార్పొరేషన్ తోని, ఎస్టీ కార్పొరేషన్ తోని లోన్లు తెచ్చుకుందాం. దయచేసి ఎవ్వరు కూడా, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికితే మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని ఇట్లనే ఒక 10 ఏళ్లు కొనసాగితే అందరికి ఇండ్లు అయిపోతాయి, అందరూ మంచిగా బతకాలని కోరుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బాగా ప్రాబ్లం అవుతున్నది. నేను చెప్తున్నా కదా, పాపం పాత గవర్నమెంట్ 10 ఏళ్ళున్న రోడ్లు వేయాలి. మరి ఖచ్చితంగా ఈ బైపాస్ రోడ్డును మాత్రం నేను చేపించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా తప్పకుండా మన ప్రభుత్వం ఉన్నది. బాణాదులా ఖచ్చితంగా చేపిస్తాం అన్నారు, ఖచ్చితంగా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోలే, ఇప్పుడు చేతి గుర్తే అధికారంలో ఉన్నది కాబట్టి 5 ఏళ్ళు అభివృద్ధి చేసుకోవాలా. మాకు కూడా ఓట్లు వేస్తే అభివృద్ధి పనులు చేయతందుకు కొంచెం, మేము కూడా అడగతందుకు, పైన అడగతందుకు కొంచెం గమ్మత్ ఉంటది. అర్థమైందా? మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రెండవది ఏంటంటే, మీ ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చింది. మీ ఆశీర్వాదంతో ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వమే ఉంటది. మీ ఆశీర్వాదం ఎప్పటికి ఇట్లనే ఉండాలా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడైతే ఒకటేనే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం చచ్చిపోయింది, ఇంక అయిపోయింది. మేము అందరికి చెప్పిన, నేను మీరందరూ చూస్తారు కదా, టీవీలలో చూసి ఉంటారు, జోగు రామనని బొంద పెడతాం, ఓడగొడతాం అన్నాం, ఓడగొట్టాం, అతను మళ్ళించినాం. కేసీఆర్ ని రేవంత్ రెడ్డి అన్న ఓడగొడతామన్నారు, కేసీఆర్ ని తీసి ఓడగొట్టిండు, ప్రభుత్వాన్ని బొందబెట్టిండు. ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకోవాలా. ఈసారి నేను చెప్తున్నా కదా, మనం ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్ మన కాంగ్రెస్ వాళ్ళనే చేసుకుందాం, మున్సిపల్ చైర్మన్ మన కాంగ్రెస్ వాళ్ళనే చేసుకుంటాం, మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ అన్ని మన కాంగ్రెస్ వాళ్ళని చేసుకుందాం. ఇప్పుడు చేతి గుర్తు ఒకటి గరీబోళ్ళ పార్టీ కాబట్టి మనం ఇంకా పింఛన్లు రాను ఎవరైనా కానీ కొత్త పింఛన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కొత్త పింఛన్లు ఎవరైనా నేను తీసుకుంటా, కొత్త ఇండ్లు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు, అధైర్యానికి లోను కావద్దు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ తర్వాత కొడాడ గ్రామంలో 90% ఓట్లు మన కాంగ్రెస్ పార్టీకే పడేటట్టు చేయాలని మీ అందరినీ కూడా పేరు పేరుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇక బీఆర్ఎస్ అనేది చచ్చిపోయిన పార్టీ, టీఆర్ఎస్ అనేది చచ్చిపోయిన పార్టీ, ఆ పార్టీకి ఓటేస్తే కనుక మన ఓటు మురిగిపోతుంది, మోర్లు ఇవ్వటట్టు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేసి ఆత్రం సుగుణ ఒక గోండు బిడ్డ, ఒక ఆదివాసి బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డ, ఆ ఆత్రం సుగుణక్కనే ఓటేసి గెలిపియాలని మీ అందరినీ కోరుతా ఉన్నా నేను. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై ఆదిలాబాద్, జై కొరాటా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. జై 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 జై
లోక్సభ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినాం. ఇంకా 5 రోజుల వారం రోజుల ఎలక్షన్లు ఉన్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు చేతి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మనం తక్కువ ఓట్లతోని ఓడిపోయాం. ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి అధిలాభాలకు ఉంటే చాలా లాభం జరిగేది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి రకరకాల అభివృద్ధి పనుల మీద సంతకాలు పెట్టుకొని వస్తుంటే నేను కానీ ఎట్లయినా ఓడిపోయినాం. మనం ఎట్లయినా ఓడిపోయిన తీరే ఉంటుంది, గెలిచిన తీరే ఉంటుంది. పర్వాలేదు. అయినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నాకేం తొందర లేదు. ఇప్పుడే కుర్చీ మీద కూర్చుండాలని నాకు వయసు ఉన్నది. ఇంకా చిన్న వయసే కానీ 39 ఏళ్ళు. నాకు ఇంకా 35 ఏళ్ళు. ఇంకా 35 ఏళ్ళు మీరు ఓడిపించినా గెలిపించినా నేను మీతోనే ఉంటా, మీకు సేవ చేసుకుంటూనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీకోసం నేను పనిచేస్తూనే ఉంటా. మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం వచ్చింది. మీకు ఇప్పుడు ఇల్లు ఇచ్చేది రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వమే. పింఛన్లు, రేషన్ కార్డులు, సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు ఏది చేసినా పట్టాలు ఏది ఇచ్చినా రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వమే. కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్లలో ఒక్క ఓటు కూడా బయటకు పోకుండా ఆత్రం సుగ్న గారిని ఒక గోండుల బిడ్డకు, గరీబోళ్ళ బిడ్డకు, గరీబ్ మనిషికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆత్రం సుగ్నక్క. ఆ అక్కకు చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం నుంచి మనం మరిన్ని నిధులు తెచ్చుకోవచ్చు. పూసాయిల మంచి మెజారిటీ, మంచి ఓట్లు సాధిస్తే మనం మరిన్ని అభివృద్ధి నిధులు తెచ్చుకోవచ్చు, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని పూసాయి గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నా. ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వేసినా కూడా వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. మహిళలకి బస్సుల టికెట్ ఫ్రీ ఇస్తున్నది. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇళ్ళన్ని పాత కాంగ్రెస్ కట్టింది. ఇక్కడ నుంచి కొత్తది ప్రతి సంవత్సరము ప్రతి ఊర్లో కడతాం ఇల్లుగా. ఇల్లు కట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కడుతుంది, ఎవ్వరు కట్టలేరు. మీకైతే తెలుసు కదా, అప్పుడు కాంగ్రెస్ చేతికూర్తే కట్టింది. ఇల్లు కట్టాలంటే కాంగ్రెస్ తోనే అవుతుంది, వేరేళ్లతోని కాదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4.5 లక్షల ఇల్లు కడుతున్నాం. 5 ఏళ్లల్లా దాదాపుగా 35 లక్షల ఇల్లు, దాదాపు 10 ఏళ్లలో 45 లక్షల ఇల్లు కట్టేటువంటి ఒక పెద్ద ప్రణాళిక వేసుకున్నాం. 45 లక్షలు. ఈ 5 ఏళ్లల్లా 23 లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. 23 లక్షలు ఈ 5 ఏళ్లల్లా 23 లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షలకు, ఒక్క ఇల్లుకి 5 లక్షలు ఇస్తాం. ఇల్లు కట్టుకోండి. రుణమాఫీ ఈ 15 ఆగస్టు రోజు రుణమాఫీ అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిపోతుంది. ఎవ్వరు బ్యాంకులు కట్టకుంది. అట్లనే రైతు బంధు కూడా ఇప్పుడు చిన్న రైతులు అందరికి పడ్డది. ఈ 9వ తారీఖు వరకు రైతు బంధు పడిపోతుంది. ఇంకా 3 రోజుల్లో రైతు బంధు పడిపోతుంది. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. మీ అందరికీ నేను చెప్పినా ఇప్పుడు కనుక ఈ ఎలక్షన్లలో మీ ఓటు ప్రతి ఒక్క ఓటు తీసుకుపోయి కాంగ్రెస్ వేస్తేనే, ఈ ఊర్లో మెజారిటీ వేస్తేనే మనం ఏమన్నా పైన నిధులు పైసలు అడగచ్చు, పైన నుంచి తీసుకురావచ్చు. ఈ స్కూల్ బిల్డింగ్కో, మీ పాదాలకు తోవలో, మొరం తోవలేటందుకో, సీసీ రోడ్ లేటందుకు, నాలా లేటందుకు ఏమన్నా పైసలు తీసుకురావచ్చు పైనుంచి. కాబట్టి దయచేసి మీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానే. మీ ఇల్లు కట్టించుడు మాత్రం బాధ్యత నాకు వదిలిపెట్టుంది. మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత కూడా నాకు వదిలిపెట్టుంది. కొత్త పింఛన్లు కూడా రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత నాది. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు కూడా ఇచ్చే బాధ్యత నాది.
ఇప్పించే బాధ్యత నాది. బేఫికర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. శక్తి కొరకు పిండి కోళ్ళది రొట్టె అన్నట్టు శక్తి మేరకు మనం పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ పూసాయి గ్రామంలో ఫుల్ మెజార్టీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి. ఇంకెక్కడికి కారు గుర్తు అయితే చచ్చిపోయింది. ఏ కారు గుర్తుకి వేసినా లాభం లేదు, మొత్తం చచ్చిపోయింది. జోగురామని బొంద పెడతామని పెట్టాం. ఆ తర్వాత ఇక బలైనది గొర్రెలు తినేటోడు బర్రెలు తినేటోడు వచ్చినట్టు పాలన శంకర్ వచ్చిండు. ఆయన ఏం పని చేస్తున్నాడు, భూములు కబ్జా చేస్తున్నాడు, పంటున్నాడు. భూములు కబ్జా చేస్తున్నాడు, పంటున్నాడు. ఇంతకుముందు పవన్ శంకర్ వాళ్ళ కొడుకు, ఇప్పుడు వాళ్ళ అల్లుడు, మొత్తం ముగ్గురు కలిసి భూములు కబ్జా చేస్తున్నాడు. ఫుల్ ఆస్తి సంపాదిస్తున్నాడు. గంతే తప్ప పవన్ శంకర్తో ఏం కాదు. వాళ్ళకి అచ్చేది లేదు, సచ్చేది లేదు. మొత్తం ఏం చేసినా చేతి గుర్తు చేస్తుంది. చేతి గుర్తుకే ఓటేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం చేస్తాం, ఇక ఒక భూములు కబ్జా చేసిన ఎమ్మెల్యే చేసినాం. ఇక భరించబడుతుంది 5 ఏళ్ళు. ఒకటి చేసినాం కదా, 5 ఏళ్ళు భరించబడుతుంది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. 15 రుణమాఫీ అవుతుంది. మీకు ఏ ఉన్నా కూడా ఈ గ్రామం పూర్తి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీని ఫుల్ మెజారిటీతో గెలిపియాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఎన్ఆర్ఈజీఎస్ అంటే ఉపాధి హామీ పథకం కూడా 400 రూపాయలకు వేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కేంద్రంలో ఉపాధి హామీ రోజుకు 400 వేస్తున్నాం. అసలు ఉపాధి హామీ పథకం తెచ్చిందే చేతి గుర్తు పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ అటు సంరక్షించిన ఉపాధి హామీని ఇంకేమంటున్నాడు బీజేపీ అయితే ఈసారి గెలిస్తే నరేంద్ర మోడీ గెలుస్తాడట. ఎస్సీల రిజర్వేషన్ తీసేస్తాడట, బీసీల రిజర్వేషన్ తీసేస్తాడట, ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తాడట. మీరు ఆలోచించండి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరూ కూడా కైకిలు చేసుకుని బతుకుతున్నారు. భూములు లేవు, కూలి చేసుకుని బతుకుతున్నారు. కాబట్టి రిజర్వేషన్ అనేది ఉంటేనే మీ యొక్క హక్కులు కాపాడబడతాయి. ఈ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తారట. కాబట్టి దయచేసి నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీ ఎస్టీ బీసీని మైనార్టీని కాపాడే పార్టీ, గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. మళ్ళా ధరలు కొంచెం కంట్రోల్ కావాలా, ధరలు దిగాలా అంటే కాంగ్రెస్ పార్టీ గెలాల కేంద్రంలోని మీ అందరికి ఒకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఆదిలాబాద్, జై పూసాయి, జై కాంగ్రెస్. Thank you.
కొంతమంది డబ్బులు వడ్డీకి తెచ్చి మరి ప్లాట్ పడుతున్నారు. కానీ కొందరు ఆ వడ్డీకి దొరకక కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇంకా కొంతమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ కోసం స్థలాల్లోనే ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు మంజూరు చేయగలని ఇప్పించగలని మా యొక్క విజ్ఞప్తి మా గ్రామ తరఫున. అంతేకాకుండా ప్రధానంగా మాకు ఇక్కడ వ్యవసాయ భూమి అంతా కూడా వాగాటగా ఉంటుంది కాబట్టి మాకు ఒక బ్రిడ్జ్ నిర్మాణము శ్మశానం కూడా అక్కడే ఉంటుంది. రెండవది కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా మీరు ఇప్పుడు వస్తున్నటువంటి మార్గంలోనే అక్కడ పొలాల నుంచి వాటర్ వస్తాయి, చేరువ నుంచి వాటర్ వస్తాయి. విలేజ్ దగ్గరనే డ్రైనేజ్ ఉంది. అది కొంత గత ప్రభుత్వ వైఫల్యం వల్ల అభివృద్ధిగా ఇవన్నీ పోయినసారి బాగా ఇబ్బంది అయింది. ఆ నీళ్ళని కూడా గ్రామంలో ఇళ్ళకి రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మేజర్ గా మంచి ఒక పెద్ద సైజు ఉన్నటువంటి ఆ నీటి పరిమాణానికి తగ్గట్టుగా ఒక డ్రైనేజ్ నిర్మాణం కోసం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు బ్యాంకు, తర్వాత స్కూల్, హై స్కూల్ ఇవన్నీ కూడా గిమ్మాలో ఉంటాయి. కాబట్టి మా కోసం మాకు ప్రధానంగా గిమ్మాలకు ఒక 2 కిలోమీటర్ల రోడ్ అన్న ఈ విధంగా మా కోసం సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడుతున్నాం. రాంపూర్ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి తల వంచి నమస్కారం చేస్తున్నా. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నా నమస్కారం. మీకు ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా, ఈ ఎవరైతే మనం ఎమ్మెల్యే గెలిపించినామో ఈ పాయల శంకరన్ ప్రజల్ని పీడించుకొని దోచుకొని తినడంలో నంబర్ 1 ఉంటున్నాడు. అందరు ఏమంటున్నారంటే అందరు ప్రజలందరూ గెలిచిన 120 రోజులల్లా 100 కోట్లకు పైగా భూముల్ని కబ్జా చేసిండు పాయల శంకర్ గారిని అంటున్నారు ప్రజలు. పాయల శంకర్ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు నలుగురు కలిసి ఇదే సమస్య. అతను నేను సంతకం పెడితేనే మీకు ఇల్లు వస్తాయని అంటున్నాడంటే అంటే నువ్వు సంతకం పెడితే నువ్వు పైసలు అడుగుతావా? అడగవా? చేపిస్తావా? చేపియవా? ఎందుకు అడుగుతున్నావు డబ్బులు? అంటే నేను సంతకం పెడితేనే నువ్వెవరు సంతకం పెట్టేది? చేతి గుర్తు పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా చేతి గుర్తు పార్టీ గెలిచింది, మీ అందరికీ తెలుసు. నువ్వెవరు సంతకం పెట్టేది? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పింఛన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, రేపు ఇల్లు కట్టించేది కాంగ్రెస్ పార్టీ, మీకు అన్ని రకాల రోడ్లు వేసేది కాంగ్రెస్ పార్టీ, మీకు అభివృద్ధి పనులు చేసేది కాంగ్రెస్ పార్టీ. పాయల్ శంకర్ గారు ఇట్లా చెప్పడం సరైందా? మీరే ఆలోచన చేయండి. పాయల్ శంకర్ గారు అంటేనే భూములు కబ్జా చేసే వ్యక్తిని ఆదిలాబాద్ చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. కానీ అటువంటి దుర్మార్గుని మనం ఎమ్మెల్యే గెలిపించినాం. ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం చెప్పండి? ఇక 5 ఏళ్ళు భోగించాలి మనం. ఒకటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలు మన ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజలే దేవుళ్ళు. కానీ మనం కొంచెం తేడాతో ఓడిపోయినాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను కొంచెం తేడాతో ఓడిపోయినా. 50,000 ఓట్లు సాధించినా కూడా నేను కొంచెం తేడాతో ఓడిపోయినా. ఈ రోజు మనం గెలిచి ఉంటే ముఖ్యమంత్రి ఆఫీసులో కూర్చొని మనం పనులు చేయించుకునేటోళ్ళం మనం. కానీ మనం గెలవలేదు. ఎట్లయినా గెలిచిన అధికారం వేరే ఉంటుంది పని చేయడానికి. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టే ఉంటుంది. కానీ నేను ఓడిపోయినా నేను నిరాశ పడలేదు. నాకేం తొందర లేదు. నాకు దేవుడు అన్ని ఆనందం ఇచ్చేయడు. నేనేదో పైసలు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేదు. నేను గరీబోళ్ళ కుటుంబంలో పుట్టినా, అమెరికా దాకా పోయినా, అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నా. మళ్ళా నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి, నా జన్మభూమికి, నా తల్లి నా గడ్డ ఆదిలాబాద్ ప్రాంతానికి అభివృద్ధి చేయాలా, ఈ ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తప్ప నేను డబ్బు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు. నాకున్న కంపెనీలు చూసుకుంటే చాలు, నాకు ఇంకా కొత్త పైసలు ఏం అవసరం లేదు. నాకున్న కంపెనీలు చూసుకుంటే చాలు. నాకేం ఓడిపోవడం వల్ల నాకేం నష్టం జరిగింది? నాకేం నష్టం జరగలేదు. నాకు ఇంకా వయసు ఉన్నది, నాకు ఇంకా ఓపిక ఉన్నది. నేనేం తొందర పడకలేదు. నాకు చిన్న వయసే.
39 ఉన్నాయి నాకేం ఇప్పుడే ఏళ్ళు మీరాయాలి, నేనేం తొందరపడతలేదు. నష్టపోయింది మన అభిమానాలు ప్రజలే. ఇక్కడ కనుక మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఉంటే అప్పుడు రామచంద్ర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి ఎట్లా పొట్టు ఇల్లు కట్టించిందో మనం కూడా రేవంత్ రెడ్డి సాబ్ ఇక్కడ నేను కందిసీరన్న మీ బిడ్డను కలిసి పొట్టు అభివృద్ధి చేసుకునేటోళ్ళం. కానీ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చిన ఇక్కడ మన కాంగ్రెస్ గెలవలేదు. పర్వాలేదు, నేను ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఎట్లా చెప్తే అట్లనే నడవాల ప్రజాస్వామ్యంగా, నాకేం తొందర లేదు. వచ్చే 35 సంవత్సరాలు మాత్రం ఇప్పుడు ఓడిపోవచ్చు నేను, పర్వాలేదు, కానీ వచ్చే 35 ఏళ్ళు మీతోనే ఉంటా, మీ కష్ట సుఖాలలో భాగమేగా, మీరు గెలిపిస్తే మీరు అభివృద్ధి చేస్తా, మీరు ఓడలేకుండా మీరు సేవ చేసుకుంటూనే చేస్తే తప్ప నా సేవలు మాత్రం వాళ్ళ నేను ఓడిపోయినా. మీకు ఒకటి చెప్తా విషయం, కేసీఆర్ బిడ్డ ఓడిపోయిన వెంటనే ఆమె అన్నదానం బంద్ చేసింది. అలా 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నేను మీ చిన్న బిడ్డ ఆదిలాబాద్ బిడ్డను, నేను ఓడిపోయిన అన్నదానం ఆపలు, ఇంకా అన్నదానం అట్లనే నడుస్తున్నాయి. నా ఆఫీసులకు వచ్చిన వాళ్ళకి బుక్కేలు పువ్వులుగా నేను పంపియా, ఓపెన్ ఛాయ్ నీళ్ళు పోయేది నేను పంపియా, బుక్కేలు గిలాసులు మంచినీళ్ళు ఏమి పంపించలేదు. మర్యాద నా ప్రజల కోసమే పైసలు ఖర్చు పెట్టుకుంటానికి నేను రాజకీయాలకు వచ్చిన, నాకు కొత్తగా సంపాదించే ఆశ ఏం లేదు. మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. 15 ఆగస్టు లోపు రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు లోపు అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపు 15 ఆగస్టు లోపు రుణమాఫీ అయిపోతుంది. అట్లనే మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ళు వస్తాయి. మనకి ఈ సంవత్సరం 3,500 ఇళ్ళు వస్తాయి. మన మొత్తం అభిలాషాలు కలిపి సో అలా ఊరికి ఎంత వస్తే అన్ని ప్రతి సంవత్సరం ఇల్లు ఇచ్చుకుంటూనే పోతాం. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ఇల్లు ఇస్తూనే పోతాం. ప్రతి సంవత్సరం ఇల్లు తెచ్చుకుంటాం. పింఛన్లు మొత్తం పింఛన్లు ఎవరికి రాలేదు. రిజిస్టర్ ఈ ఎన్నికల కోడ్ కానీ రిజిస్ట్రేషన్ మొదలైతే కాంగ్రెస్ పార్టీ గరీబుల ప్రభుత్వంలో గరీబుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ గెలిస్తే ఏమంటుందట, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తాడట, ఎస్సీల రిజర్వేషన్ తీసేస్తాడట, మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తాడట, బీసీల రిజర్వేషన్ తీసేస్తాడట. ఏమిటి చూసుకోండి, రాజ్యాంగాన్ని మాట్లాడతాడట. మీరు అర్థం చేసుకోండి. ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఎంతో మంది పేరు ఉన్నారు, గరీబు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపం చాలా మందికి భూములు లేవు, చాలా మంది కూలి చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ రిజర్వేషన్ తీసేస్తే వాళ్ళు బతుకుడు ఎట్లా? కాబట్టి మీరు ఒక్కటి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ, పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా ఆత్రం సుగుణక్క గారి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. అట్లనే మీ అందరి ఈ గ్రామ సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ గ్రామానికి బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఖచ్చితంగా 23 గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పరచడం జరిగింది. కాబట్టి కొత్తగా గూడ, తిరుసాక, రాపూర్ ఈ 3 గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అభిమానం. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది. నేను మాత్రం ఒకటి చెప్తానే, అది కేసీఆర్ని డబుల్ బెడ్రూమ్ ఎవరు అడగలేదు. అడగకుండా నీ కోడలు ఇక్కడ పడుకోవాలి, నీ బిడ్డ ఇక్కడ పడుకోవాలనుకుంటా పిసపిస మాటలు మాట్లాడి బిత్తిరి మాట్లాడి గతలు పట్టించి ప్రజలు. డబుల్ బెడ్రూమ్ అనేది డబుల్ బెడ్రూమ్ కాదు, 24 మంది వెళ్తే 24 ఊసిపోయిందట. ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్ కాదు, అసలు ఎక్కడా ఇల్లు కట్టేయాలి. 10 మాటలతోనే కాలం పెడుతుండ్రు. డబుల్ బెడ్రూమ్ సాధ్యం కాదు. పని ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు పెట్టి వస్తాయి. ఫస్ట్ రాంపూర్ గ్రామానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా.
ఒకటి నేను చెప్తున్నానే, మీకు చెప్తున్నా, నేను నిజాయితీ కనుక మీకు ప్రయత్నం చేస్తా. ఒకవేళ కనుక పాత జీవో ప్రకారం ఏమన్నా వస్తే తప్పకుండా దాన్ని కోర్సు చేస్తే కానీ 5 లక్షల రూపాయలు ఇల్లు మాత్రం నేను ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా చెప్తే 5 లక్షలు పెట్టి ఇందిరా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అర్థం చేసుకొని ఒకవేళ కనుక పాత జీవోలు కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించడానికి మనం నేను కృషి చేస్తా. అది కాకపోతే మాత్రం ఖచ్చితంగా కృషి చేస్తాను. కాకపోతే మాత్రం దాన్ని తప్పు పట్టుకోకుండా అర్థమైందా? 5 లక్షల పెట్టి మాత్రం ఇల్లు కట్టించే బాధ్యత ఖచ్చితంగా, ఇప్పుడు ఆ ఇళ్ళకు కూడా ఇల్లు కట్టించే బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకుంటాం. మొట్టమొదటి 5 లక్షలు ఆ ఇళ్ళకే శాంక్షన్ అయ్యేది చూస్తాం. మనం మొట్టమొదటి 5 లక్షలు ఆ ఇళ్ళకే శాంక్షన్ అయ్యేది చూస్తా. ఒకటే, మీరు ఎంతో మంది రాజకీయ నాయకులు చూసి కొద్దిగా అయితే అవతల మాట్లాడతారు. అవతల మాట్లాడితే నాకేమి నేను డబ్బులు సంపాదించలేదు, రాజకీయ నాయకులు మాట్లాడు, నేను పైసలు సంపాదించుకునే అవసరం నాకు లేదు, మిమ్మల్ని అలగబెట్టే మాటలు మాట్లాడే అవసరం నాకు లేదు. మీకు ఉన్న విషయం చెప్తా, తెల్లగా ఏం చెప్తా, ఇది గుర్రం ఇది పడ్డారు. ఇల్లు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇల్లు మాత్రం అయిపోయింది. ఇది ఖచ్చితంగా అయిపోయింది, ఈ రాష్ట్రం అయిపోయింది. కానీ మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా బ్రిడ్జ్ నిర్మాణం ఇది ఖచ్చితంగా చేయవచ్చు. చెల్లెళ్ళ కోట్లకు సమస్య ఉంటుంది కదా, చెల్లెళ్ళ కోట్లకు ఖచ్చితంగా ఇది చేయవచ్చు. అయితే డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఎందుకంటే వర్షాకాలంలో బాగా ఇబ్బంది అవుతున్నట్టు ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సమస్యలు కూడా నిర్మూలన చేయవచ్చు. మీ అందరి గ్రామస్తుల ఆశీర్వాదం మా మీద ఉండాలా. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులకు మేము బాధ్యులు కాదు. అది కేసీఆర్ ఏం చేసి చెప్పాక 7 లక్షల కోట్ల బాకీలు చేసి పోయింది. ఇంకా ఇంకొకసారి గెలిపించగలిగి ఇంకొక 10 లక్షల బాకీ పెడుతుంది. మొత్తం నాకు తీసుకుపోయి కొందరు పెట్టితే మంచిగా ఏం చెప్తున్నాం మరి. అట్లా 29,000 కోట్లు వడ్డీలకే కడుతున్నాం. మీరందరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టింది కాబట్టి ఇంకా రాష్ట్రంలో బట్టలు కనిపిస్తుంది. లేదంటే మీకు ఒక అర్థమైందా, 29,000 కోట్లు కేవలం కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ, బాకీలకు వడ్డీలు కనుక సరిపోతుంది. ఇక మీరు ఆలోచించండి ఎంత పెద్ద అప్పు చేసిండు. అన్ని 1,00,000 పెట్టి కాళేశ్వరం కట్టుడు, ఇవన్నీ కాళేశ్వరంతో అది వాళ్ళకి ఒక సుక్క నీరు వస్తారా? అక్కడ అక్కడ ఒక్క సుక్క నీరు కాదు. ఎవరి కోసం కట్టిండో, దీని కోసం కట్టిండో దేవుడికి ఎదగల పైసలు ఓడి తిన్నాడో, 1,00,000 కోట్ల పైసలు ఓడి తిన్నాడో దేవుడికి ఎదగల కానీ గాల్లో మాయం చేసేసింది కేసీఆర్. మీరు అందరూ ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, కౌన్సిల్ ఎలక్షన్, ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాంపూర్ నుంచి గిన్నెకు రోడ్డు గురించి లింగరాజు గారు అప్పుడు మాట్లాడడం జరిగింది. పాపం నిజాయితీ చెప్తుందా, లింగరాజు గారు కూడా వచ్చి నాకు కొంచెం ఈ ఇల్లు సహకారం చేస్తే నేను పార్టీలో జాయిన్ అవుతా అన్నాడు. ఆయన అంటే ఆయన ఏమని లేదు. నేను ఏం చెప్పినంటే పాత జీవో కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగితే కనుక కొనసాగిస్తే మనం ప్రయత్నం చేస్తాం, అయితే మంచిది. కాకపోతే మన ప్రజలు తిట్టుకుంటే లింగరాజు అని కూడా నేను చెప్పిన. కాబట్టి మనం ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు పెట్టి ఇందిరా మైలు అందరికీ కట్టించే బాధ్యత మాత్రం నేను తీసుకుంటా. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ గిన్నె నుంచి రాంపూర్ రోడ్డు కూడా, గ్రామం రోడ్డు కూడా పూర్తి చేస్తుందని ఈ సందర్భంగా హామీస్తున్నా. జై కాంగ్రెస్. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. మొదటిసారి
పార్టీ అభ్యర్థులకు ప్రజల్లో ఉండడానికి ప్రజా సమస్యలో ఉండడానికి కూడా మీడియా మిత్రులు కూడా నాకు సపోర్ట్ చేస్తారనేసి వాళ్ళకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తప్పకుండా ఇదంతా కూడా నేను ఆశీర్వదిస్తారు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సాయి కృష్ణ, టి అశోక్, కొచ్చన్న పుట్టరెడ్డి, మంత్రి కొచ్చన్న, కుర్మ రాజు, సలీం ఖాన్, నరేందర్, తోట సంతోష్, ఎస్కే రై, సుభాష్ నమస్కరిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, నన్ను హక్కున చేర్చుకోండి. మీ మధ్యలో ఉంటాను. గ్రామంలో చేరుకున్నాం. గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మంచి గట్టిగా పనిచేసి ఈసారి ఈ డబ్బాని ఫుల్ ఉంచాలని చెప్పి ప్రకాష్ గారితో అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. నేడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసన్న గ్రామానికి వచ్చేసిన మన అందరి అభిమాన నాయకుడు పలుకు పలుగా ఆశాజ్యోతి మన ముద్దు బిడ్డ రాబోయే 30 సంవత్సరాలు మన ఇమ్మడి మన కష్ట సుఖాలలో కూడిన నాయకుడు తమ్మున్న లీడరు విలాసవంతో మన జీవనాన్ని గడిపే అవకాశం ఉన్నా కానీ సొంత పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుండి తిరిగి వచ్చి ఆదిలాబాద్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా మన ప్రజల మధ్యలో ఉంటూ మన కష్టసుఖాలు తెలుసుకుంటున్నామంటే అన్న కంది శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అన్న భోజన గారికి, జడ్పీసీ వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు గడ్డం జగదీష్ గారికి, పేలూరు రామరెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే సిరిసిల్ల గ్రామ సీనియర్ కాంగ్రెస్ లీడరు మగనాడ రాజరామ్ కాక గారికి స్వాగతం చెప్తూ ఎక్కువ విషయాలు ఏమన్నా అన్న మేము ఉన్న 2 రోజుల క్రితం కూడా గడపకు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ఎస్సీ అధ్యక్షుడు శాంతరావు గారి ఆధ్వర్యంలో దీపకన్నా మేము అందరం జరిగితే మాకు ముఖ్యమైన సమస్యలు కొన్ని ఎదురయ్యాయన్న. ఏం లేదు, ఎల్లమ్మ రోడ్డు నుంచి గిమ్మ రోడ్డు వరకన్నా గిమ్మ రోడ్డు వరకు మనకు ఇప్పుడు 2 ఒకటి బీజేపీ కాంగ్రెస్ కు మధ్య పోటీ. మన బీజేపీకి ఎందుకు ఓటేయాలా? కేవలం మతం పేరు చెప్పుకొని ఓట్లు వేయడానికి వస్తున్నాడు. వాళ్ళకు ఓటేద్దామా? అభివృద్ధి కోసం పోరాడేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా శివసేన గ్రామాలందరూ తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఆదివాసీ ముఖ్య బిడ్డ మన ఇంటి ఆడపడుతూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మన మీద మన ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజల మీద నమ్మకం
పిసిసి చైర్మన్ శ్రీ భోజారెడ్డి గారు, జెడ్పీటీసీ స్థానిక జెడ్పీటీసీ తిమ్మల వెంకటరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన జగదీష్ రెడ్డి గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా పెద్దలు, ఈ ఊరి మన సిరిసన్న గ్రామ పెద్దలు రాజారాం గారు, ప్రకాష్ రెడ్డి గారు, కపిల్ గారు, ఆసిఫ్ ఖాన్ గారు, ఫిరోజ్ ఖాన్ గారు, దయాలాల్ ఆక్రమ్ గారు, కుర్మరాజు గారు, హరీష్ గారు, చందర్ గారు, హనుమాన్ గారు, అందరూ కూడా పేరు పేరుగా నా నమస్కారం తెలియజేస్తున్నా. సిరిసన్న గ్రామం అనేక పెండింగ్ పనులు ఉన్నాయి. సిరిసన్న గ్రామంలో ఒకటి, సిరిసన్న గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ శిథిలావస్థ ఉన్నది. దాన్ని తప్పకుండా శాంక్షన్ చేయడానికి నా విశ్వ ప్రయత్నం నేను చేస్తా. ఎల్లమ్మ గుడి నుండి గిన్నె రోడ్డు వరకు గ్రామల్ మొనల్ రోడ్డు కావాలా. దీనివల్ల గ్రామానికి మంచి జరుగుతుంది. తప్పకుండా ట్రాన్స్పోర్ట్ అది రావడం పోవడం ఈజీ అయితే తప్పకుండా ఈ గ్రామాన్ని నెక్స్ట్ టైం ఎన్ఆర్ఈజిఎస్ అయినా మనం పెట్టుకునేది, లేదంటే ఎన్ఆర్ఈజిఎస్ ఎస్డిఎఫ్ మనం పెట్టుకునేది చేయడానికి నా విశ్వ ప్రయత్నం చేస్తాను. సమానంగా నుండి ఎల్లమ్మ గుడి వరకు సీసీ రోడ్డు కావాలా. తప్పకుండా సీసీ రోడ్డు నిర్మాణం ఎన్ఆర్ఈజిఎస్ పెట్టుకోండి. ఎన్ఆర్ఈజిఎస్ నిధులు సీసీ రోడ్డు పెట్టుకోండి. 30 గ్రామాలు సిరిసన్న గ్రామానికి ఇచ్చే బాధ్యత నాది. ఈ సంవత్సరమే ఇచ్చేస్తా. 30. ఎందుకంటే మనం 3,500 ఇళ్ళు వస్తున్నాయి. దాని దగ్గర 30 అడిగిన 30 ఈ సంవత్సరం ఇచ్చేస్తా. దయచేసి ఆ లబ్ధిదారుల పేర్లు రాసుకోండి. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఇండ్లు కట్టడానికి. ఆర్టీసీ బస్సు చాలా దారుణం ఇది. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు కొత్తగా 23-24 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం వచ్చింది. ఆర్టీసీ బస్సుని సౌకర్యాన్ని అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. గ్రామాలు గట్టిగా ఉంటేనే నేను అదే చెప్తున్నాను. నేను సరే తెలిసో తెలియకనో ఒక భూ కబ్జాదారుణ్ణి, పాయల్ శంకర్ లాంటి ఒక భూ కబ్జాదారుణ్ణి గెలిపించడం అంటున్నాడు. తెలిసో తెలియకనో. కానీ ఎక్కడ గుర్తుపెట్టుకోండి, రాముణ్ణి మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం. గుర్తుపెట్టుకోండి, రాముణ్ణి మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం. ఎందుకంటే మనమందరం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మనం ఎమ్మెల్యే గెలిచి ఎంతో మంచిగా ఉండేది. ఎన్ని నిధులు వచ్చేది మనకు. ఇట్లాంటి పనులు ముఖ్యమంత్రి ఆఫీసులో బరాబర్ కూర్చొని పనిని చేపించుకొని వచ్చేది. కానీ దురదృష్టవశాత్తు మనం గెలవలే. నాకేమి బాధ లేదు. నాకు వయసు ఉన్నది, నా చిన్న వయసే. ఇంకా 35 ఏళ్ళు రాజకీయం చేయగలిగేటువంటి శక్తి ఉండే నా దగ్గర. దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చాడు. కానీ నష్టపోయింది మన ఆదిలాబాద్, నష్టపోయింది మన సిరిసన్న లాంటి గ్రామాలే. నాకేం కాదు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈసారి రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం వచ్చింది. మనమందరం కూడా అభివృద్ధి చేసుకున్నాం. మనమందరం గ్రామస్తులందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసుకున్నాం. ఏ ఎన్నికలు వచ్చినా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మండలాధ్యక్షులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ఈసారి తప్పకుండా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ బిడ్డను చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కాంగ్రెస్ బిడ్డను చేసినట్టు, మండలాధ్యక్షుడు జెడ్పీటీసీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బిడ్డను చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఒక్కసారి మీరు కాంగ్రెస్ నా మాట కూడా వినిపిస్తారు. నేను కూడా చేసేదానికి అమెరికా నుంచి అన్ని మొదలు పెట్టుకుని మన గ్రామానికి వచ్చిన. ఇంకొకటి చెప్తున్నా, 15 ఆగస్టు నాడు, ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటన చేసింది. ఒకే విడత 9వ తారీఖు లోపు ఇంకెవరికైనా రైతు బంధు పడకపోతే 9వ తారీఖు లోపు అందరికీ రైతు బంధు పడతారు ముఖ్యమంత్రి గారు. ఈ నెల 9వ తారీఖు, ఈ నెల 6వ తారీఖు 8 ఇలా స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. సో 6, 7, 8, 9వ తారీఖు లోపు మొత్తం రైతు బంధు పడిపోతాయి. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిందే చేస్తుంది. మోసేతికి బెల్లం పెట్టి నాటమని చెప్పది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే గరీబుల పార్టీ, పేదల పార్టీ.
మళ్ళీ ఇంకొకటి ఏమంటారు, బీజేపీ గెలుతున్నట ఆ 400 సీట్లు గెలుతున్నట, బీసీలో రిజర్వేషన్ తీసేస్తాడట, ఎస్సీల రిజర్వేషన్లు తీసేస్తాడట, ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తాడట, మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తాడట, అందరు రిజర్వేషన్లు తీసేస్తాడట. తాత జాగ్రత్త, మరి తాత జాగ్రత్త కదా. మనలో పేదవాళ్ళు గరీబోళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు. 95% పేదోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులే. కాబట్టి రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిరిసన్న గ్రామ అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉండాలా. మీరు ఈసారి ప్రతి ఒక్క ఓటు సిరిసన్న నుంచి కాంగ్రెస్ పార్టీకే పడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వస్తేనే గరీబోళ్ళకు మేలు జరుగుతుంది. 10 ఏళ్ళు బీజేపీ ఏం చేసింది లేదు, కాంగ్రెస్ పార్టీ వస్తేనే గరీబోళ్ళకు మేలు జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నా. గరీబోళ్ళ పార్టీ, ఎస్సీల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎస్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ, మైనార్టీలు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. చేతు గుర్తుకేమో, చేతు గుర్తుకేమో. జై ఆదిలాబాద్, జై సిరిసన్న, జై కాంగ్రెస్.